ఎటు తిరిగినా కూడా అంబేద్కర్ రాశాడు, మీరు ఎటు తిరుగుతే మీరు తూర్పుకు పోతారా కులం ఉంటుంది, పడమరికి పోతారా కులం ఉంటుంది, నాలుగు దిక్కుల్లో మీరు ఎక్కడ వెళ్ళినా కులం మిమ్మల్ని వెంటబడుతుంది. మీరు ప్రొఫెసర్ అయినా కులం ఉంటుంది, మీరు జడ్జి అయినా కులం ఉంటుంది, మీరు రాష్ట్రపతి అయినా కులం ఉంటుంది, మీరు ప్రధానమంత్రి అయినా కులం ఉంటుంది, మీరు ఎస్పీ అయినా కులం ఉంటుంది, ఎస్ఐ అయినా కులం ఉంటుంది, సర్పంచ్ అయినా కులం ఉంటుంది, వార్డు మెంబర్ అయినా కులం ఉంటుంది. కులం మన వెంటనే ఉంటుంది, మన పేర్లోనే ఉంటుంది. పలానా రెడ్డి, పలానా రాము, పలానా శర్మ, పలానా గౌడు, పలానా యాదవ్, పలానా ముదిరాజ్, పలానా మాదిగ, పలానా నేతకాని మన పేర్లోనే ఉంటుంది, మన వెంట ఉంటుంది, రోజు మన ఇంట్లో ఉంటుంది, మన చుట్టుపక్కల ఉంటుంది. అందుకే భారతదేశంలోనే ఉంది, ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు కులం అనేది. మీరు ఈ దేశాన్ని దాటి నేపాల్కు పోతే అక్కడ కూడా కొద్దిగా కులం ఉన్నది, ఇటు పక్కల చైనాకి పోతే కులం లేదు, అటు ఇంగ్లాండ్కి పోతే కులం లేదు. మన పిల్లలు, మీ పిల్లలు ఎవరు లేరు. కానీ ఇవాళ చాలా మంది అమెరికా వెళ్తున్నారు కదా. అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు మీరు అమెరికా వెళ్తే కాపు సంఘం, కమ్మ సంఘం, వెలమ సంఘం, బ్రాహ్మణ సంఘం, ఇట్లా సంఘాలు పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఎవరికి వాళ్ళు సపరేటు గుడులు కట్టుకున్నారు. మన 2018లో క్యాస్ట్ ఇన్ అమెరికా, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ అమెరికా అని 200 పేజీల డాక్యుమెంట్ వచ్చింది. మీరు ఎవరైనా చదవచ్చు, అది గూగుల్లో దొరుకుతుంది. అమెరికాలో కూడా కుల వివక్ష కొనసాగుతున్నది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి పోయాం గనక. అంత బలమైంది కులం. ప్రపంచంలో ఎక్కడ లేని కులం భారతదేశంలో ఉంది గనక అంబేద్కర్ ఆ కులంలో పుట్టాడు, అంటరాని కులంలో పుట్టాడు. మనం ఇట్లా నిచ్చెన వేస్తాం కదా మిద్దె ఎక్కడానికి. నిచ్చెన వేస్తే నిచ్చెనకు ఒక 10 మెట్లు ఉంటాయి. పై మెట్టు ఏమనుకుంటుంది అంటే బ్రాహ్మణుడు, పై మెట్టు ఏమనుకుంటుంది కింద క్షత్రియులు ఉన్నారు, కోమటలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వెల్మలు ఉన్నారు. ఇట్లా ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు, నా కింద ఇదో ఇంతమంది ఉన్నారంటే పై మెట్టు అనుకుంటుంది అక్కడ. ఈ మధ్యకు వచ్చేసరికి ఈ రెడ్డోళ్ళు, వెల్మలు, కాపలు, కమ్మలు వీళ్ళు ఏమనుకుంటారు, నా కింద కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, చాకరోళ్ళు, మంగళోళ్ళు, యాదవులు, ముదిరాజులు, పద్మశాలి వీళ్ళందరూ నా కింద ఉన్నారని వీళ్ళు అనుకుంటారట. ఈ కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ముదిరాజులు, యాదవులు వీళ్ళు ఏమనుకుంటారు, మా కింద మాలమాది వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. ఈ మాలమాది వాళ్ళు కూడా అనుకుంటారండి. ఏమనుకుంటారు, ఈ మాలమాది వాళ్ళ కింద కూడా ఉన్నారు ఇంకా ఉపకులాలు. మీకు మాలమాదిగలు తెలుసు, బహుశా మీ ఊళ్ళో నేతకాని ఉండొచ్చు. మాల, మాదిగ, నేతకాని 3 కులాలు ఉన్నాయి. వేరే కులాలు ఉన్నాయా? లేవు. బైండ్లోళ్ళు ఉంటారు, సింధోళ్ళు ఉంటారు, మాస్టర్లు ఉంటారు, డక్కలోళ్ళు ఉంటారు. 59 ఉపకులాలు ఉన్నాయి ఇందులో.